హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు శ్రీకాంత్ మెక్ యూట్యూబ్ ఛానల్. సౌత్ సెంట్రల్ రైల్వే దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్లో కాంట్రాక్ట్ మెడికల్ స్టాఫ్ని భర్తీ చేయడం కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వాటికి సంబంధించిన పూర్తి వివరాల గురించి అయితే తెలుసుకుందాం. సో అఫీషియల్ నోటిఫికేషన్ కనుక ఓపెన్ చేసినట్లయితే సౌత్ సెంట్రల్ రైల్వే హైదరాబాద్ డివిజన్ నోటిఫికేషన్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ పోస్ట్స్ ఇన్ మెడికల్ డిపార్ట్మెంట్ ఆఫ్ హైదరాబాద్ డివిజన్ ఆన్ ఫుల్ టైమ్ కాంట్రాక్ట్ బేసిస్. పోస్ట్ డీటెయిల్స్ కనుక చూస్తే కనుక ముందుగా స్పెషలిస్ట్ డాక్టర్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 3 పోస్టులు ఉన్నాయి. లొకేషన్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి ఆర్పిఎఫ్ బరాక్స్ మౌలాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 22/5/2021 నాటికి 53 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. మంత్లీ రెమ్యూనరేషన్ వచ్చేసి 95,000 అయితే అందించడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంబీబీఎస్ డిగ్రీ మరియు పీజీ లేదా డిప్లొమా ఇన్ సబ్జెక్ట్ కన్సర్న్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. దాని తర్వాత జీడిఎంఓ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ వచ్చేసి 16 పోస్టులు అయితే ఉన్నాయి. వాటికి సంబంధించిన లొకేషన్ ఇండివిజువల్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఈ లొకేషన్స్ అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. దాని తర్వాత 22/5/2021 నాటికి ఏజ్ లిమిట్ వచ్చేసి అప్ టు 53 ఇయర్స్ అంటే 53 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. దాని తర్వాత మంత్లీ రెమ్యూనరేషన్ విషయానికి వస్తే కనుక 75,000 అయితే అందించడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంబీబీఎస్ డిగ్రీ అయితే క్వాలిఫికేషన్ విత్ కంప్లీషన్ ఆఫ్ ఇంటర్న్షిప్ అయితే కంప్లీషన్ ఉండాలి. దాని తర్వాత నర్సింగ్ సూపరింటెండెంట్ స్టాఫ్ నర్స్ విషయానికి వస్తే కనుక 31 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించిన లొకేషన్స్ వచ్చేసి ఆర్పిఎఫ్ బరాక్స్ మౌలాలిలో 21, అలాగే కాచిగూడలో 2, మౌలాలిలో 2, మహబూబ్ నగర్ 2, నిజామాబాద్ 2, కర్నూలు టౌన్లో 2 ఇలా టోటల్గా అయితే వేకెన్సీ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఏజ్ లిమిట్ వచ్చేసి 20 నుంచి 33 సంవత్సరాల మధ్యలో ఉండాలి. మంత్లీ రెమ్యునరేషన్ వచ్చేసి 44,900 అయితే ఉంది. దాని తర్వాత వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ వచ్చేసి నర్సుగానైతే రిజిస్టర్ అయినట్టు సర్టిఫికేట్ ఉండాలి. అలాగే జిఎన్ఎం జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీలో 3 ఇయర్స్ కోర్స్ చేసి ఉండాలి, లేదంటే బీఎస్సీ నర్సింగ్ ఉన్నా సరిపోతుంది. తర్వాత హాస్పిటల్ అటెండెంట్ విషయానికి వస్తే కనుక 26 పోస్టులు అయితే ఉన్నాయి. దాని తర్వాత వీటికి సంబంధించిన వేరియస్ లొకేషన్స్ కూడా ఇక్కడ క్లియర్గా డిస్ప్లే చేయడం జరిగింది. దాని తర్వాత ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 33 సంవత్సరాలు ఉండాలి. మంత్లీ రెమ్యునరేషన్ 18,000, అలాగే క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయి ఉండాలి, లేదంటే ఐటీఐ అలాగే నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవడానికి అయితే అర్హులు. దాని తర్వాత ఫార్మసిస్ట్ విషయానికి వస్తే కనుక 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చేసి 20 నుండి 33 సంవత్సరాల మధ్యలో ఉండాలి. రెమ్యునరేషన్ వచ్చేసి 29,200 అయితే ఉంది. దాని తర్వాత క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2ని సైన్స్ స్ట్రీమ్లో చదవడంతో పాటు ఫార్మసీలో డిప్లొమా చేసిన వాళ్ళైతే అర్హులు, లేదంటే బీఫార్మసీ చేసిన వాళ్ళైనా అర్హులే. దీంతోపాటు ఫార్మసిస్ట్గానైతే రిజిస్టర్ అయి ఉండాలి. దాని తర్వాత హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ విషయానికి వస్తే కనుక 1 పోస్ట్ అయితే ఉంది. దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ వచ్చేసి 20 నుండి 33 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి. మంత్లీ రెమ్యునరేషన్ వచ్చేసి 35,400 అయితే ఉంది. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ వచ్చేసి కెమిస్ట్రీ సబ్జెక్ట్ని ఆప్షనల్గా లేదంటే మెయిన్ సబ్జెక్టుగా బీఎస్సీ చేసిన వాళ్ళైతే అర్హులు. దీంతోపాటు హెల్త్ లేదా శానిటరీ ఇన్స్పెక్టర్గా 1 ఇయర్ డిప్లొమా కోర్స్ అయితే చేసి ఉండాలి, లేదంటే కనుక హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్గా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళైనా అర్హులే. దాని తర్వాత ల్యాబ్ అసిస్టెంట్ విషయానికి వస్తే కనుక 1 పోస్టే ఉంది. దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 33 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి. మంత్లీ రెమ్యునరేషన్ వచ్చేసి 21,700 అయితే ఉంది. క్వాలిఫికేషన్ వచ్చేసి 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఉంది, సైన్స్ స్ట్రీమ్లో చేసి ఉండాలి. ప్లస్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ డిఎంఎల్టీలో డిప్లొమా చేసిన వాళ్ళైనా అర్హులు, లేదంటే కనుక డిఎంఎల్టీలో సర్టిఫికేట్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా అర్హులే. దాని తర్వాత డాక్టర్స్ లేదా పారామెడికల్ స్టాఫ్ కరోనా కేర్ సెంటర్ ఆర్పిఎఫ్ బరాక్స్లో ఎంగేజ్ అంటే డ్యూటీ చేసేవాళ్ళు. వీళ్ళు రోజుకి 3 షిఫ్ట్ల ప్రకారం అంటే ప్రతిరోజు 8 అవర్స్ అయితే వీళ్ళైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే జీడిఎంఓస్ అంటే జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ వచ్చేసి 9 AM to 5 PM వరకు అయితే వీళ్ళు హెల్త్ యూనిట్స్లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆర్పిఎఫ్ బరాక్స్ దగ్గర ఒక కొత్త కరోనా కేర్ సెంటర్ని అయితే సెటప్ చేయబడుతుంది. వీళ్ళు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో రిక్వైర్మెంట్ని బట్టి వీళ్ళైతే ఇక్కడైతే ఎంగేజ్ చేయబడతారు. దాని తర్వాత వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వస్తే కనుక ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వచ్చేసి అప్లికేషన్ ఫార్మాట్ని ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లో ఫిలప్ చేసిన తర్వాత మీ యొక్క రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అంటే రెలవెంట్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఏజ్ ప్రూఫ్ అంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఇంకా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ని స్కాన్ చేసిన తర్వాత ఈ నెల 29లోగా కాంట్రాక్ట్ మెడికల్ HYB@gmail.comకి మీరైతే మెయిల్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లో సెండ్ చేయకుంటే కనుక వాళ్ళ యొక్క అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ చేయబడుతుంది. అలాగే ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే కనుక క్యాండిడేట్స్ వచ్చేసి ఖచ్చితంగా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, ఎనీ రిపీటెడ్ హాస్పిటల్లో వర్క్ చేసినట్టు. దాని తర్వాత క్యాండిడేట్స్ ఎవరైతే 3 to 7 సీరియల్ నెంబర్ 3 to 7 పోస్టులకి అప్లై చేస్తారో అంటే 3 to 7 వచ్చేసి నర్సింగ్ సూపరింటెండెంట్ అంటే స్టాఫ్ నర్స్, హాస్పిటల్ అటెండెంట్, ఫార్మసిస్ట్, హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్, ల్యాబ్ అసిస్టెంట్ ఈ పోస్టులు అన్నిటికీ 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలంటే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది.
అలాగే క్యాండిడేట్స్ ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది రిక్రూట్మెంట్ ప్రాసెస్లో. ఈ పోస్టులని కాంట్రాక్ట్ బేసిస్లో భర్తీ చేయబడుతుంది కాబట్టి పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ వచ్చేసి స్పెషలిస్ట్ డాక్టర్ మరియు జీడిఎంఓలు 6 మంత్స్ అంటే 6 నెలలు, అలాగే పారామెడికల్ స్టాఫ్కి వచ్చేసి 3 మంత్స్ 3 నెలలు అయితే ఉంటుంది. దాని తర్వాత ప్లేస్ ఆఫ్ వర్కింగ్ వచ్చేసి వీళ్ళ యొక్క సర్వీసెస్ని కోవిడ్ కేర్ సెంటర్స్, ఆర్పిఎఫ్, బరాక్స్ లేదంటే మౌలాలి, ఇంకా హెల్త్ యూనిట్స్లో ఉన్నటువంటి వ్యాక్సినేషన్ సెంటర్స్ వచ్చేసి కాచిగూడ, మౌలాలి, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఇంకా కర్నూలు టౌన్లలో వీళ్ళ యొక్క సర్వీసెస్ని అయితే యూటిలైజ్ చేసుకుంటారు. క్యాండిడేట్స్ వచ్చేసి హైదరాబాద్ డివిజన్లో ఉన్నటువంటి హెల్త్ యూనిట్స్లలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది షిఫ్ట్స్ వైజు. అలాగే ఈ యొక్క క్యాండిడేట్స్ వచ్చేసి మెడికల్గా ఫిట్గానైతే ఉండాలి. సెలక్షన్ మోడ్ విషయానికి వస్తే కనుక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, టెక్నికల్ క్వాలిఫికేషన్ అలాగే ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని అప్లికేషన్స్ని స్క్రూటినైజ్ చేసిన తర్వాత వేకెన్సీస్ పరంగా 1:3 రేషియోలో ఆన్లైన్ ఇంటర్వ్యూకి అయితే వీళ్ళైతే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ ఇంటర్వ్యూకి సంబంధించిన డేట్స్ వచ్చేసి 4th జూన్ మరియు 5th జూన్ అయితే కండక్ట్ చేయబడతాయి. అలాగే టైం వచ్చేసి మార్నింగ్ 11 o'clock నుండి అయితే ఇంటర్వ్యూలు అయితే చేస్తారు. అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వస్తే కనుక అఫీషియల్ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫార్మాట్లో మీ యొక్క డీటెయిల్స్ని అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్ ఫార్మాట్కి సంబంధించిన లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అయితే అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అయితే తీసుకోవచ్చు. సో ముందుగా అప్లికేషన్ ఫామ్ కనుక ఓపెన్ చేసినట్లయితే రైట్ సైడ్లో మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అఫిక్స్ చేసిన తర్వాత దానిపైన మీ యొక్క సైన్ అయితే చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత నేమ్ ఆఫ్ ది పోస్ట్ అప్లైడ్, ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క పోస్ట్ నేమ్ అయితే మెన్షన్ చేయండి. దాని తర్వాత లొకేషన్ అప్లైడ్, మీరు ఎక్కడైతే డ్యూటీ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క లొకేషన్ అయితే ఇక్కడైతే ఫిలప్ చేయండి. దాని తర్వాత ఒక లొకేషన్ కంటే ఎక్కువ లొకేషన్స్ మీరు ప్రిఫరెన్స్ ఇవ్వదలుచుకుంటే కనుక లొకేషన్స్ వైజ్ మీరైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత మీ యొక్క నేమ్ క్యాపిటల్ లెటర్స్లో అయితే ఫిలప్ చేయండి. దాని తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ అలాగే అడ్రస్ కూడా ఫిలప్ చేసిన తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఫిలప్ చేయండి. దాని తర్వాత ఏజ్ యాజ్ ఆన్ డాష్, నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి ఏజ్ లిమిట్ ప్రకారం ఆ యొక్క డేట్ని మెన్షన్ చేసి ఆ డేట్కి మీ యొక్క ఏజ్ ఎంత అయితే ఉందో ఇయర్స్, మంత్స్, డేస్లో మీరైతే ఇండికేట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరు ఆన్లైన్లో ఏజ్ క్యాలిక్యులేటర్స్ని యూజ్ చేసి మీ యొక్క ఏజ్ని అయితే క్యాలిక్యులేట్ అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత మీ యొక్క నేషనాలిటీని ఫిలప్ చేయండి. దాని తర్వాత మీ యొక్క కమ్యూనిటీని ఫిలప్ చేసి ఈమెయిల్ అడ్రస్ని అయితే ఇవ్వండి. ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత మొబైల్ నెంబర్ ఫర్ కమ్యూనికేషన్, మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మొబైల్ నెంబర్ విత్ వాట్సాప్ నెంబర్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్ని అయితే ఇక్కడైతే మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే వీళ్ళైతే పంపించే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాట్సాప్ నెంబర్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వండి. దాని తర్వాత ఆర్యుఏ రిటైర్డ్ రైల్వే సర్వెంట్, ఒకవేళ మీరు ఇంతకుముందు రైల్వేలో పనిచేసి రిటైర్ అంటే కనుక ఎస్ అని, లేదంటే నో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఎస్ అయితే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. డిజిగ్నేషన్ ఆఫ్ రిటైర్మెంట్, డేట్ ఆఫ్ రిటైర్మెంట్ ఇలా. దాని తర్వాత మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో భాగంగా సీరియల్ నెంబర్, అలాగే ఎగ్జామ్ పాస్డ్, నేమ్ ఆఫ్ ది బోర్డ్ లేదా స్టేట్, పాసింగ్ ఇయర్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అప్టైన్డ్. సో ఈ విధంగా టేబులర్ ఫామ్ని ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి మీ యొక్క ఎస్ఎస్సి డీటెయిల్స్, అలాగే ఇంటర్మీడియట్, ఇంకా మీ యొక్క డిప్లొమా లేదంటే డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్, దానికి సంబంధించిన బోర్డు, అలాగే ఏ ఇయర్లో పాస్ అయ్యారో పాసింగ్ ఇయర్, ఇంకా పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ని కూడా టేబులర్ ఫామ్లో అయితే మీ యొక్క డీటెయిల్స్ని అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీ యొక్క ఎక్స్పీరియన్స్ని అయితే మెన్షన్ చేయండి, ఇయర్స్ ఇంకా మంత్స్. దాని తర్వాత కింద టేబులర్ ఫామ్లో మీ యొక్క ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీరైతే ఆర్గనైజేషన్ లేదా హాస్పిటల్లో వర్క్ చేశారో ఆ యొక్క హాస్పిటల్ నేము, దాని తర్వాత నెంబర్ ఆఫ్ బెడ్స్, అలాగే దాని యొక్క అడ్రస్, అక్కడ ఏ పోస్ట్లో అయితే వర్క్ చేశారో ఆ యొక్క పోస్ట్, అలాగే మీ యొక్క టోటల్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే మీరైతే అటాచ్ చేయాల్సి ఉంటుంది. ప్రాపర్ సర్టిఫికేట్ లేని మీ యొక్క ఎక్స్పీరియన్స్ని అయితే క్లెయిమ్ చేసుకోవడం అయితే కుదరదు. దాని తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్, మీ యొక్క సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో ప్లేస్ అలాగే డేట్ను కూడా మెన్షన్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ని స్కాన్ చేసి PDF ఫార్మాట్లో కాంట్రాక్ట్ మెడికల్ HYB@gmail.comకి ఈ నెల 29లోగా మీ యొక్క అప్లికేషన్స్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరైతే వీటికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో చూశారు కదా, ఇది సౌత్ సెంట్రల్ రైల్వే హైదరాబాద్ డివిజన్లో ఉన్నటువంటి మెడికల్ స్టాఫ్ భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందాలంటే కనుక మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.